సారీ రా గగన్, ఇవాళ చాలా లేట్ అయిపోయింది. ఏం ఫంక్షన్ ఏమో. ఆ ఫ్రిడ్జ్ ఎందుకు తెరిచి పెట్టినావు? తిన్నావాను? తినలేదు. ఏ సూపర్ రా, నీకు ఇష్టం అని చెప్పి బిర్యానీ తీసుకొని వచ్చిన. ముందు ఆ ఫ్రిడ్జ్ పని చేయి. నాకు కూడా చాలా ఆకలిగా ఉందిరా. ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇద్దరం కలిసి తిందాం, సరేనా? రేయ్, ఏమైందిరా అట్లా బొమ్మలాగా వచ్చినావు? ఒంట్లో బాగాలేదా? అలా ఏం లేదా? అవునా, చాలా ఆకలిగా ఉందిరా నాకు కూడా. ఇంకొంచెం ఏనా? చాలా. నువ్వేలా ఫంక్షన్కి రావాల్సింది. ప్రతాప్ మామ వాళ్ళ ఫంక్షన్లో ఫుడ్ అస్సలు బాగాలేదు. నువ్వైతే ప్లేట్ అక్కడే పడేసి చాలా తిట్టేవాడిని. మరి తాతయ్య ఫోన్ చేసి నువ్వు ఫంక్షన్ కి రాలేదని చెప్పాడేంటన్నా? ఆ ముసలోడికి నేను కనబడలే అనుకుంటా. పెద్ద మనిషి కదా, పలకరింపుల్లో బిజీగా ఉండేనేమో. రఘు నేను రిజిస్టర్ ఆఫీస్ లో చూసానన్నాడు. ఆడో పిచ్చి సన్నాసి, ఎవరిని చూసి ఎవరు అనుకున్నాడు. నువ్వు లాయర్ తో మాట్లాడుతున్నప్పుడు రఘు మొత్తం విన్నాడన్నా. అమ్మ ఎంతో ఇష్టంగా కాపాడుతూ వచ్చిన ఇల్లుని అమ్ముదామనే కదా. అవునరా, నేను రిజిస్టర్ ఆఫీస్కే వెళ్ళా. ఇల్లు అమ్ముదామనే వెళ్ళా. అయితే ఏంటి? ఇల్లు అమ్మే తీరుతా. అరే నీ దగ్గర సంతకాలు తీసుకుని కూడా ఇల్లు అమ్మడానికి. ఇల్లు కోసం అమ్మని ఎలా చంపాలనిపించిందన్న? అవునరా, అమ్మ నేనే చంపా, ఈ చేతులతోనే చంపా. మరి ఉన్న ఆస్తి మొత్తం నా అన్న, నా తమ్ముడు, నా అల్లుడు అంటూ ఉన్నది మొత్తం అందరికీ ఉడిచిచ్చేసింది. మరి నేనేంటి అందరి దగ్గరికి వెళ్ళి బిచ్చం ఎత్తుకోవాలా అమ్మ అయ్యా అంటూ? మతి సిమితం సరిగ్గా లేని నువ్వు నన్ను అడుగుతున్నావా? నన్ను నమ్ముకొని నన్ను ప్రేమించిన అమ్మాయి ఉంది, నీకెవరున్నారా? అన్నాత కుక్క.